ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ ఎప్పుడు కూడా అంటే యాక్చువల్గా ఇది ఒక లాజికల్ ఏరియా. గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ లాజికల్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దీంట్లో ఫిజికల్ గా డేటాబేస్ ఇలా ఉంటుందని ఏం లేదు. బట్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ డేటాబేస్ ఎలా ఉంటుంది అంటే ఇది ఏ సింబల్ ఇది, ఇది ఏ సింబల్ ఇది, ఏమంటారు ఈ సింబల్ ని? ఎలా ఉంది ఈ సింబల్ చూడడానికి, షేప్ ఎలా ఉంది? రౌండ్ షేప్. సార్ సిలిండర్ సార్. సిలిండర్, ఎగ్జాక్ట్లీ. సో డేటాబేస్ ఎప్పుడు కూడా సిలిండర్ షేప్ లో ఉంటుంది. ఇలాంటి సిలిండర్ షేప్స్ లో మనకి కావాల్సిన డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డేటాబేస్ అనేది ఒక వర్డ్ గానే ఉంటుంది. బట్ బట్ దీన్ని టూ వర్డ్స్ గా స్ప్లిట్ చేయండి. డేటా ఒకటి, బేస్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు బేస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? వాట్ డు మీన్ బై బేస్? బేస్ అంటే ఏంటి? ఏంటి బేస్ అంటే? ఇట్స్ ఏ సపోర్ట్, అవునా? అంటే దేన్నైనా మనం ఒక సపోర్ట్ గా తీసుకుంటే దాన్ని బేస్ అంటాం, అవునా కాదా? ఇప్పుడు అలానే మన డేటాని స్టోర్ చేయడానికి మనకి ఒక సపోర్ట్ కావాలి. దాన్నే మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సో డేటాబేస్ డెఫినేషన్ ఒకసారి నోట్ చేసుకోండి, చెప్తాను. మీరు గూగుల్లో చేస్తే చాలా 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 దొరుకుతాయి, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. బట్ యాక్చువల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే చాలా మంది చెప్పే ఆన్సర్, ఏ డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అంటారు. సో డేటాబేస్ లో డేటా ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుంది? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో టేబుల్స్ లోనే స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. కరెక్టే, కాకపోతే 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే దేర్ విల్ బి సమ్ అదర్ డేటాబేస్ వేర్ దే కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. మీకు నేను చెప్తా డిఫరెన్స్ దానికి దీనికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ అంటే డేటా ఎప్పుడు కూడా టేబుల్స్ లో స్టోర్ చేయం మనం. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ డేటాబేస్ అంటే ఏంటి అంటే ఏ డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా, ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వేర్ వీ కెన్ స్టోర్, అంతే. మనం స్టోర్ చేయడానికి మాత్రమే వాడతాం. అదే మీరు ఎవరైనా డేటాబేస్ డెఫినేషన్ అడగండి, 3 లైన్స్ చెప్తారు. సో మాకు అర్థమైపోతుంది వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టి వెదర్ అతనికి సబ్జెక్ట్ ఉందా లేకపోతే జస్ట్ గూగుల్లో చదివిన డెఫినేషన్ చదువుతున్నాడా అని చెప్పి. అర్థమైందా? సో డేటాబేస్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి కావాల్సిన డేటాని స్టోర్ చేసుకుంటాం, డేటాబేస్ స్టోర్ చేసుకుంటాం, అదే డేటాబేస్. బట్ ఎలాంటి డేటా? ఇక్కడ క్వశ్చన్. డేటాని స్టోర్ చేసుకుంటాం, ఫైన్, బాగానే ఉంది. బట్ ఎలాంటి డేటాను స్టోర్ చేసుకుంటారు మీరు చెప్పాలి? ఎలాంటి డేటాను స్టోర్ చేసుకుంటారు? ఏంటి రెండు? రా డేటా ఒకటి, రా డేటా ఒకటి, ఇంకోటి ఏ డేటా ఉంది? ఇంకా అర్థం అవ్వాలి అంటే ఏంటిది? రా డేటా ఒకటి, సిస్టమ్ డేటా ఆర్ ఫిల్టర్డ్ డేటా. సో ఎవరైనా చెప్పండి డిఫరెన్స్ బిట్వీన్ రా డేటా అంటే ఏంటి, ఫిల్టర్ డేటా అంటే ఏంటి? విత్ ఎగ్జాంపుల్. నేను ఏదైనా ఎగ్జాంపుల్తో రిలేట్ చేసి చెప్తాను సో దట్ అర్థమవుతుంది మీకు. మీకు తెలిసిన జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారం రా డేటా అంటే ఏంటి, ఫిల్టర్ డేటా అంటే ఏంటి? అంటే డేటాను ఫిల్టర్ చేయకపోతే అది రా డేటా, ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ డేటా, అంతేనా? అంతేనా? సరే పోనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి ఎవరైనా. రా డేటా అంటే ఇలా ఉంటుంది, దాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి, చెప్పాలి. రా డేటా అంటే ఏంటి, ఫిల్టర్డ్ డేటా అంటే అర్థం ఏంటి?
ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఫరెన్స్ ఇదే. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ క్రియేట్ టేబుల్స్ అని చెప్పేస్తారు ఎస్క్యూఎల్. ఇది బేసిక్స్ ఇవి. ముందు అసలు డేటాబేస్లో మనం ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నామో అర్థమైతేనే మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి గోయింగ్ ఫార్వర్డ్. చెప్పాలి రా డేటా అంటే ఏంటి, ఫిల్టర్ డేటా అంటే ఏంటి. ఎనీవన్ విత్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. హాయ్. యా ప్రసన్న. నిన్న మనం ఏజియో వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా. లైక్ దాంట్లో మీరు మెన్స్ జీన్స్ అని సర్చ్ చేశారు. లైక్ మెన్స్ జీన్స్ అని కాదు, నార్మల్గా ఒక షర్ట్ కావాలని సర్చ్ చేశారు. సర్చ్ చేసాక దాంట్లో టీ షర్ట్స్, లాంగ్ నెక్ షర్ట్స్, స్వెట్ షర్ట్స్. మనం నార్మల్గా షర్ట్స్ అని సర్చ్ చేసిన దాన్ని రా డేటా అనుకుంటాం. దాని తర్వాత అక్కడ మనకు చెక్ మార్క్స్ ఉన్నాయి, లైక్ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. దాంట్లో మనం ఫిల్టర్ తీసుకున్నాం, టీ షర్ట్సా, నార్మల్ షర్ట్సా, లేకపోతే స్వెట్ షర్ట్సా. సో దాన్ని ఫిల్టర్ డేటా కింద కన్సిడర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రసన్న చెప్పిన దాని ప్రకారం మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏజియో ఎగ్జాంపులే తీసుకుందాం. ఏజియోలో మనకి ఒకటే ప్రోడక్ట్ ఉందా లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఒకటే ప్రోడక్ట్ ఉందా, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా? మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ జెండర్స్ కూడా ఉన్నాయి మనకి, అవునా? ఇప్పుడు కన్సిడర్ అదే అజియోలో నేను డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు జీన్సెస్వి, టీషర్ట్స్వి, షర్ట్స్వి, మేల్ ఫార్మల్స్వి, ఫీమేల్ డ్రెస్సెస్వి, ఇవన్నీ కలిపి ఒక టేబుల్లో నేను స్టోర్ చెయ్యను. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. అలా స్టోర్ చేస్తే ఏమవుతుంది? బేసిక్గా మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ నేను మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర స్టోర్ చేసేస్తా. ఏమవుతుంది? నాకు క్లారిటీ ఉండదు. డేటాబేస్కి క్లారిటీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక టేబుల్లో స్టోర్ చేయాలి, వేరే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా వేరే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇలాగా మనం ఏం చేస్తామంటే సిస్టమైజ్డ్ ఆర్గానిక్ మేనర్లో మనం స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం? సిస్టమైజ్డ్ ఆర్గానిక్ మేనర్లో మనం స్టోర్ చేస్తాం డేటాని, అంటే బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ లెవెల్. ఇప్పుడు అలా కాకుండా జనరల్గా అజియోలో ఉన్న ప్రోడక్ట్స్ అంతా, దాని లింక్స్, దాని ప్రైస్ మొత్తం కలిపి ఒక టేబుల్లో స్టోర్ చేస్తే ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి నాకు. అర్థమైందా? ఆ అజియో డేటా మొత్తాన్ని నేను తీసుకెళ్లి స్టోర్ చేస్తే అది రా డేటా అవుతుంది. అలా కాకుండా డిఫరెన్షియేషన్ చేసి, అంటే బేసిక్గా బ్రాండెడ్ షర్ట్స్, తర్వాత రెగ్యులర్ వేర్స్, తర్వాత ఫార్మల్ వేర్స్, తర్వాత ఎథనిక్ వేర్స్, ఇలాంటివన్నీ నేను సెగ్రిగేట్ చేసుకొని నేను నా ఫిల్టర్ డేటాలో స్టోర్ చేసుకుంటా. అలా కాకుండా ఫుట్ వేర్స్ కూడా ఉంటాయి మీకు అజియోలో. ఫుట్ వేర్స్ ఉంటాయి, తర్వాత స్పోర్ట్స్ వేర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ నేను నా క్రైటీరియా ప్రకారం నేను సిస్టమైజ్డ్ మేనర్లో నేను స్టోర్ చేసుకుంటా డేటాబేస్లో. అందుకే చెప్పేది ఏంటి అంటే డేటాబేస్లో ఎప్పుడు కూడా రా డేటా అనేది స్టోర్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ డేటా స్టోర్ అవ్వాలి డేటాబేస్లో? ఫిల్టర్డ్ డేటా స్టోర్ అవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరందరూ గ్రాడ్యుయేషన్ చేసుంటారు, లైక్ బీటెక్, గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి చేసుంటారు. ద వెరీ ఫస్ట్ డే మీరు చదివిన కాలేజ్కి వెళ్ళినప్పుడు, మీరు ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఏం ఫిల్ చేస్తుంటారు చెప్పండి? ఏం ఫిల్ చేస్తారు? సార్ అప్లికేషన్ అడ్మిషన్ ఫామ్, అంతేనా? ఇప్పుడు మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే 1 year తర్వాత లేదంటే సేమ్ సెమిస్టర్లో మీరు ఫీ కడతారు. మీరు ఫీ ఎలా పే చేస్తారు? మీ పేరు చెప్పి పే చేస్తారా మీరు ఫీని? మీరు ఫీ ఎలా పే చేస్తారు కాలేజెస్కి? సెమ్ వైజ్ మీరు పేరు చెప్పంగానే ఓకే ఫీజు వేసుకుంటారా? ఎలా పే చేస్తారు? ఇక్కడే ఉంది ఆన్సర్. సార్ ఫ్రమ్ స్టూడెంట్ ఐడి. ఎగ్జాక్ట్లీ. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే మీరు అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు
మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అర్థమైపోతుందా? లేకపోతే మీరు బైక్ నెంబర్స్ లాగా నాకు ఈ ఫ్యాన్సీ నెంబర్ కావాలని చెప్తారా అప్లికేషన్ ఫామ్ రాసేటప్పుడు? సరే పోనీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలిసి ఉంటుందా? చెప్పండి, ఇది తెలుసా? మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలిసి ఉంటుందా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు? నో. ఎప్పుడు తెలుస్తుంది? వన్స్ మీ డీటెయిల్స్ సిస్టంలో సేవ్ అయితే. అవునా కాదా? వన్స్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ సిస్టంలో సేవ్ అయితే అప్పుడు మీకు ఒక యూనిక్ కోడ్ జనరేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మీరు ఆలోచించాలి. మీరు అప్లికేషన్ ఫామ్ లో ఫిల్అప్ చేసింది ఇట్స్ నథింగ్ బట్ ఏ రా డేటా. అది రా డేటా. అది అంటే ఏంటి? మీ పేరు, ఇంతకుముందు మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, పర్సనల్ మెయిల్ ఇవన్నీ ఉంటాయి. అది రా డేటా. ఇప్పుడు డేటాబేస్ వాళ్ళు వాళ్ళ సిస్టంలోకి స్టోర్ చేసేటప్పుడు అంటే మీ డీటెయిల్స్ ఎక్కడో ఒకటి డేటాబేస్ స్టోర్ అయి ఉంటాయి కదా. సమ్ టేబుల్లో ఉంటుంది మీ డేటా అనేది. మీ డేటా అనేది టేబుల్లో ఉంటుంది. వన్స్ మీరు ఎంటర్ అయితే ఆ డేటాబేస్లో మీ రికార్డు స్టోర్ అయితే మీకు ఒక యునిక్ నెంబర్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. కంప్లీట్గా ఆ సెమిస్టర్ ఆ మొత్తం గ్రాడ్యుయేషన్ అంతా మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మీరు ఎన్రోల్ అయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేస్తున్నాం చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ డేటా ఆర్ ఫిల్టర్డ్ డేటా. అర్థమైందా డిఫరెన్స్? డిఫరెన్స్ అర్థమైందా? మీ పాటికి మీరు అడ్మిషన్ నెంబర్ రాయకుండా జస్ట్ అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తారు అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ కొడతారు. ఆ సేవ్ కొట్టిన తర్వాత ఎక్కడ స్టోర్ అవుతుంది? పోయి ఎక్కడ స్టోర్ అవుతుంది మీ డీటెయిల్స్ అన్నీ? చెప్పాలి. ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లోనే స్టోర్ అవుతాయి మళ్ళా. ఇప్పుడు ఆ డేటాబేస్ స్టోర్ అయిన తర్వాత దట్ ఈస్ ఫిల్టర్డ్ డేటా. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అర్థమైందా? రా డేటాకి ఫిల్టర్డ్ డేటాకి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా డేటాబేస్ అంటే చాలా మంది ఆన్సర్స్ ఏం చెప్తారంటే ఇంటర్వ్యూలో కూడా ఇప్పటికీ డేటాను స్టోర్ చేసుకోవడమే డేటాబేస్ అంటారు. అంటే డేటాబేస్లో డేటానే స్టోర్ చేస్తారు, అది ఎలాంటి డేటానో చెప్పరు. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పేది ఆన్సర్ ఏంటి తెలుసా? డేటాబేస్ అంటే ఎప్పుడు కూడా డేటా అనేది టేబుల్స్లోనే స్టోర్ చేయాలంట. కొత్త పాయింట్ అది. అంటే డేటాబేస్ అంటే ఎప్పుడు డేటా అనేది టేబుల్స్లోనే స్టోర్ అవుతాయి. నో. ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకి బేసిక్గా ఏమున్నాయి? 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ది? ఏంటిది చెప్పాలి? డిబిఎంఎస్. నెక్స్ట్ది ఏంటి? ఆర్డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా ఐడియా ఉంటే? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదే ఆర్డిబిఎంఎస్ అంటే ఇదంతా అట్లానే ఉంటుంది, ముందు మాత్రం రిలేషనల్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరౌండ్ 1995 టు 2001 ఆర్ 2 వరకు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అంతా సరే. ఇంకొకటి, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ ఇంత డొమైన్స్ ఆ టైంలో మనకు ఉన్నాయా? అన్ని మనకు ఉన్నాయా ఆ టైంలో? ఈవెన్ మనం కూడా అప్పుడే, మనం చూడే జనరేషన్ కాదు, మనం టెక్నాలజీ చూసాము, టెక్నాలజీ లేని జనరేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు బిల్డ్ అయ్యే అప్లికేషన్స్ ఆ టైంలో బిల్డ్ అయ్యేటియా? ఇంత హ్యూజ్ రెవల్యూషన్ ఉండిందా అప్పుడు లాస్ట్ 2000 2002 ఆ టైంలో? లేదు. సరే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే లైక్ నేనైతే 1995, సో మీరు కూడా అదే ఏజ్లో ఎవరన్నా ఉంటే మీరు ఆలోచించండి. అరౌండ్ మన ఇంటర్ ఆ టైంలో మనం ఫేస్బుక్ యూజ్ చేసేటోళ్ళం. అప్పుడు ఫేస్బుక్కి ఇప్పుడు ఫేస్బుక్కి డిఫరెన్స్ ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి. అప్పట్లో అప్లికేషన్స్ అన్నీ, ఇప్పుడంటే మీరు వెబ్ అప్లికేషన్స్ వచ్చేసాయి, ప్రతి ఒక్క దానికి వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అప్పట్లో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండేటివి మనకి? ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండేటివి? 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఉంటాయి, తర్వాత
ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ రెవల్యూషన్ నడుస్తుంది. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే వీటికి ఇంటర్నెట్ అవసరం లే. అంటే ఏంటి, లోకల్ ల్యాండ్ కనెక్షన్ పెట్టుకుంటారు, వైఫై ఇవన్నీ ఏం వర్క్ అవ్వవు వాటికి, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్కి. అప్పుడు డేటా కూడా మనకి ఇప్పుడున్నంత డేటా ఉండేది అప్పుడు లేదు. కాబట్టి ఆ టైంలో డిబిఎంఎస్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా డిబిఎంఎస్ డేటాబేసెస్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అర్థమైందా? బట్ గోయింగ్ ఫార్వర్డ్ డిమాండ్ అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి స్లోగా 2005 తర్వాత నుంచి చిన్న చిన్నగా ఆర్డిబిఎంఎస్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఎందుకు? బికాస్ RDBMS can handle a large volumes of data, whereas DBMS లో మీకు డేటా అంత వాల్యూమ్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేయలేదు DBMS లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, DBMS లో డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం మనం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది? ఇది XML కాదు, ఇది బేసిక్ గా ఇది చూడడానికి ఎలా ఉంది? ఇదేంటిది? నా కర్సర్ని చూడండి, ఇదేంటిది? ఫైల్. ఇప్పుడు డిబిఎంఎస్ లో డేటా అనేది ఎలా స్టోర్ చేస్తున్నాం మనం? చెప్పాలి. డిబిఎంఎస్ లో డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం? ఫైల్స్, ఫ్లాట్ ఫైల్స్. ఫర్గెట్ అబౌట్ XML అనే కాదు. సో డిబిఎంఎస్ లో డేటాను మనం ఎలా స్టోర్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్. వేరస్ ఆర్డిబిఎంఎస్ లో డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ సార్. టేబుల్స్. ఇప్పుడు డిబిఎంఎస్ లో చూడండి, ఇది డేటానే, ఇది కూడా డేటానే. బట్ ఒక డేటా ఫైల్ కి ఇంకో డేటా ఫైల్ కి రిలేషన్ ఏమన్నా ఉందా? సపరేట్ గా ఉన్నాయా? సపరేట్ గా ఉన్నాయా? రిలేట్ అయి ఉన్నాయా? ఇవి ఇండివిజువల్ గా ఉన్నాయా? రిలేట్ అయి ఉన్నాయా? ఇండివిజువల్ గా ఉన్నాయి. బట్ వేరస్ ఆర్డిబిఎంఎస్ లో పేరులోనే ఉంది రిలేషన్. అంటే ఏంటి? ఒక టేబుల్ ని నువ్వు ఇంకో టేబుల్ తో రిలేట్ చేయొచ్చు. అర్థమైందా? ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ తో నువ్వు రిలేట్ చేయొచ్చు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్, ఇలా డేటా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? అంటే రిలేట్ అయి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఇలా ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి? చెప్పండి. సుమన్. ఇలా ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం. యాక్సిస్ అనేది ఈజీగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఒక్కొక్క రీజన్ చెప్పినా కూడా నాకు 9 రీజన్స్ దొరుకుతాయి. Searching purpose easier. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్, అంతే కదా? సో సర్చింగ్ పర్పసెస్ మేడ్ ఈజీ అంటే పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇంకా ఏంటి? ఇలా ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ప్రకాష్, శ్రీనివాస్, సన్నీ. సార్ ఇఫ్ ఇన్ కేస్ డిబిఎంఎస్ లో మనం డేటా లాస్ అయినా ఆర్డిబిఎంఎస్ లో ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి డేటా మనం మళ్ళీ రీస్టోర్ చేయగలం. ఓకే, మేక్ సెన్స్. ఇంకా సో పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కన్సిడర్ ఒక డేటా ఉంది. యాక్చువల్గా డేటా చాలా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంది నాకు. అది ఒక ఫైల్లో సరిపోలేదు నాకు. సో నేనేం చేశాను, దీని కంటిన్యూవేషనే దీంట్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నా డేటా అనేది ఇండివిజువల్గా ఉండడం వల్ల బై మిస్టేక్ అండి నాకు ఇది డిలీట్ అయిపోయింది. ఈ ఫైల్ అనేది లేదు, ఎత్తేసాను నేను దీన్ని. ఇప్పుడు నాకు ఎలాంటి వార్నింగ్ రాదు. అంటే ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు లోస్ అయిపోయింది కదా. దీంట్లో కంటిన్యూవేషన్ దీంట్లో ఉంది, అలాంటి ఫైలే మిస్ అయిపోయింది నాకు. డేటా అనేది ఆబ్వియస్గా లాస్ అయిపోతుంది. బికాస్ దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ ద డేటా టు డేటా. ఈ ఫైల్కి రిలేషన్ అనేది లేదు. బట్ ఆర్డిబిఎంఎస్లో నాకు ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి నేను రిలేషన్ ఇచ్చుకోవచ్చు. అలా ఇస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపన్న రోజు బై మిస్టేక్గా
ఎవరైనా ఈ టేబుల్ని కానీ ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని కానీ డిలీట్ చేస్తుంటే బై మిస్టేక్ గానే డిలీట్ చేస్తుంటే ఇమీడియట్గా నాకు ఈ టేబుల్ నుంచి వార్నింగ్ వస్తుంది. నువ్వు ఎలా డిలీట్ చేస్తావు, ఆల్రెడీ ఈ టేబుల్ నాతో రిలేట్ అయ్యింది, నువ్వు డిలీట్ చేయకూడదు అని చెప్పి మనకు ఒక వార్నింగ్ వస్తుంది. టెక్నికల్గా చెప్పాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రైంట్. ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే ఎర్రర్ ఏమొస్తుంది తెలుసా, చైల్డ్ రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. అంటే మీకు ఆ కన్స్ట్రైంట్ టాపిక్ వచ్చినప్పుడు ఏది పేరెంట్ టేబుల్ ఏది చైల్డ్ టేబుల్ ఇంకా చెప్తాను. బట్ టెక్నికల్గా మనకు ఒక ఎర్రర్ వస్తుంది, కెనాట్ బి డిలీటెడ్ చైల్డ్ రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది ఎర్రర్ దీనికి. అంటే నీ డేటా అనేది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ సెక్యూర్గా ఉందా లేదా ఆర్డీబీఎంఎస్లో కంపేర్ టు డిబిఎంఎస్ ఉందా లేదా? ఇప్పుడు ఇలా రిలేట్ చేసుకుంటే నాకు వార్నింగ్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటి, నీ డేటా అనేది సెక్యూర్డ్గానే ఉంది, ఇక్కడ దీనిలాగా ఇండివిజువల్గా లేదు. అర్థమైందా? అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే జనరల్గా మనందరం ఎక్కడికొకటి వెళ్తూనే ఉంటాం, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్కి ఏదో ఒకటి వెళ్తున్నాము, అప్పుడు మన ఏజ్ ఒక 5 years అనుకోండి మీ ఏజ్. సో మీ ఏజ్ 5 years ఉన్నప్పుడు ఎగ్జిబిషన్లోకి వెళ్ళేటప్పుడు మీరు మీ పేరెంట్స్ హ్యాండ్స్ని వదిలేసి వెళ్ళిపోతారా? చెప్పండి, మొత్తం చూడడానికి మీరు మీ పేరెంట్స్ హ్యాండ్స్ వదిలేసి వెళ్ళిపోతారా, లేకపోతే మీ పేరెంట్స్ హ్యాండ్స్ పట్టుకొని తిరుగుతారా మొత్తం? చెప్పాలి. మీరు మీ పేరెంట్స్ హ్యాండ్స్ పట్టుకొనే కదా తిరిగేది, మొత్తం చూస్తారు ఆ ఏజ్లో. అలా కాకుండా ఇప్పుడు మీరు పట్టుకోలేదు, మీరందరూ మీరు వెళ్ళిపోయారు అంటే రెడీగా ఉంటాడు ఎవరో ఒకరు కిడ్నాప్ చేద్దామని చెప్పి, మెత్తగా తీసుకెళ్ళిపోతారు. అదే నువ్వు మీ పేరెంట్ హ్యాండ్స్ పట్టుకొని కానీ ఉంటే ఎవరైనా మాల్వేర్ వచ్చి మీ డేటాని స్టీల్ చేయడానికి ట్రై చేస్తుంటే, అంటే మిమ్మల్ని అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఈవెన్ మీరు మీ పేరెంట్ హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని లాగాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్గా ఏం చేస్తారు? మీరు మీ పేరెంట్ హ్యాండ్స్ పట్టుకున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళని పుల్ చేస్తారు. అప్పుడు మీ పేరెంట్ దగ్గర నుంచి వార్నింగ్ వస్తుంది, ఎవరు నువ్వు అని. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా. ఒక చైల్డ్ టేబుల్ని లేదా ఒక చైల్డ్ రికార్డ్స్ని ఏ మాల్వేర్ అయినా వచ్చి అటాక్ చేసి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా ఈ పేరెంట్ టేబుల్ అంటే రిలేట్ అయిన టేబుల్ దగ్గర నుంచి వార్నింగ్ వస్తుంది, ఎవరు నువ్వు అని. డిలీట్ చేయనివ్వదు. జస్ట్ ఎగ్జాంపుల్ని రిలేట్ చేసుకోండి, అర్థమవుతుంది మీకు. అర్థమైందా? సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి డిబిఎంఎస్లో అంటే, డిబిఎంఎస్లో డేటా అనేది ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఉంటుంది. అందుకే ఆ టైంలో మనకంత డేటా లేదు కాబట్టి, అన్ని సెక్యూరిటీస్ లేవు కాబట్టి, ఆ టైంలో మినిమల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇయర్ వరకు ఇవి సర్వైవ్ అయ్యాయి. బట్ అదే డిబిఎంఎస్ ఇప్పుడు రాండి, ఇప్పుడు కానీ ఉందనుకో ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది ఇలాంటి ఎథికల్ హ్యాకింగ్స్ వీటిలందరి వల్ల? ఒక బ్యాంకింగ్ ప్రాజెక్టే తీసుకోండి, మాల్వేర్ వచ్చింది, అయిపోయింది, సర్వర్స్ అంతా అయిపోయి ఉంటాయి ఈ పాటికి. అర్థమైందా? సో రిలేట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్ని. అందుకే దాని తర్వాత అరౌండ్ 2005 నుంచి ఎవరు కూడా డిబిఎంఎస్ అసలు డిబిఎంఎస్ ప్రాజెక్ట్సే లేవు. ఎందుకంటే డిబిఎంఎస్ సపోజ్ ఓన్లీ ఫర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, నాట్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 3 layers వాళ్ళందరూ వర్క్ చేస్తుంటారంటే, ఈ 3 layers వాళ్ళందరూ వర్క్ చేసేది వెబ్ అప్లికేషన్స్లోనే. ఏపీఎస్ కాల్ చేస్తుంటారు, సోప్ సర్వీసెస్ కాల్ చేస్తుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ వెబ్ ఇంటిగ్రేషన్స్లో పార్ట్ ఇవంతా. అదే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకురండి, ఎవరు కూడా యూజ్ చేయరు. అందుకే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్డిబిఎంఎస్ యూజ్ చేస్తుంది. అలాంటి ఆర్డిబిఎంఎస్ కింద మనకి ఏ సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి అంటే నథింగ్ బట్ ఇవి. ఇప్పుడు మీకు స్క్రీన్ అవుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటి? ఇట్స్ ఆల్ ద డేటా బేసెస్ దట్ సపోర్ట్స్ ఆర్డిబిఎంఎస్. అలాంటప్పుడు ఇప్పుడు ఆరకిల్ డేటాబేస్ అనేది అది డిబిఎంఎస్ డేటాబేసా ఆర్డిబిఎంఎస్ డేటాబేసా? ఆరకిల్ అనేది చెప్పాలి. ఆరకిల్ అనేది
డిబిఎంఎస్ డేటాబేసా ఆర్డిబిఎంఎస్ డేటాబేసా? అంటే రిలేషనల్ డేటాబేసా నార్మల్ డేటాబేసా? సార్ ఇట్స్ ఆర్డిబిఎంఎస్. ఇట్స్ ఏ రిలేషనల్ డేటాబేస్. గుర్తుపెట్టుకోండి, అన్ని ఇప్పుడు మనకి మార్కెట్లో ఉండే ప్రతి ఒక్క డేటాబేస్ ఆర్డిబిఎంఎస్ఏ. డిబిఎంఎస్లో అసలు ఏ డేటాబేస్ నో లాంగర్ ఎగ్జిస్ట్, లేవు మనకి. ఓకేనా? చాలా మంది నో సీక్వెల్ అంటారు. నో సీక్వెల్ ఆర్డిబిఎంఎస్ కాదు, బట్ అలా అని కూడా డిబిఎంఎస్ కూడా కాదు. అది ఇట్స్ ఎ నాట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇవన్నీ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాయి. ఒక్క నో సీక్వెల్ మొంగో డిబి మాత్రమే నో సీక్వెల్ యూజ్ చేస్తాయి. అంటే ఏంటి, డేటా అనేది టేబుల్స్ రోస్ కాలమ్స్ లో ఉండవు నో సీక్వెల్లో మొంగో డిబిలో, అవి కాలమ్స్ లో స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు కాలమ్స్ చూస్తున్నారు కదా, అవే అక్కడ రోస్ గా ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకసారి డిఫరెన్స్ చూడండి. రైట్ ఆర్ రాంగో మీరే నాకు చెప్పండి. సో ఫస్ట్ డిఫరెన్స్ రైట్ ఆర్ రాంగా డిబిఎంఎస్కి ఆర్డిబిఎంఎస్కి చెప్పాలి. రైట్ ఆర్ రాంగా? ఫస్ట్ వన్ రైట్. సెకండ్ వన్ రైట్. థర్డ్ వన్ డిబిఎంఎస్ లో ఏమవుతుంది డిబిఎంఎస్ లో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డేటా మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడున్న బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ రిలేట్ చేసుకోండి ఒకసారి, లేదా హెల్త్ కేర్ సెక్టార్ తీసుకోండి. ఇంత డేటా ఉన్నప్పుడు అది సపోర్ట్ చేసేది ఒక ఆర్డిబిఎంఎస్ వల్ల మాత్రమే అవుతుంది. నెక్స్ట్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం నీట్గా వినాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో DBMS provides support only for a single user at a time, whereas RDBMS provides support multi users at a time. దీనికి మీనింగ్ తెలియాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బాగా వినండి. మీరు ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేయండి, షేర్డ్ పాత్లో ఉంది, ఏదో ఒక పాత్లో ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నారు. వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్టీస్ అదే ఫైల్ నేను ఓపెన్ చేయొచ్చా? వితౌట్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీస్ టు దట్ ఫైల్. ఆల్రెడీ సో అండ్ సో పర్సన్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాడు, బట్ ఆ ఫైల్ ప్రాపర్టీస్ ఏం చేంజ్ చేయాల. ఇప్పుడు నేను అదే ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, నాకు ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వదా చెప్పాలి. ప్రాపర్టీస్ చేంజెస్ చేస్తే ఓపెన్ చేయొచ్చు, బట్ వితౌట్ చేంజింగ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వదా? సరే, మీరే ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో చూసుంటారు ఏదో ఒక సినారియోలో దిస్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్డ్. చూసారా చూడలేదా? చూడలేదా? దిస్ ఫైల్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఓపెన్ బై సో అండ్ సో అని ఉంటుంది. అంటే ఒక ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ మీద వర్క్ చేసేవాడు ఆ వర్క్ అయిపోయి క్లోజ్ చేసేంత వరకు నువ్వు ఆ ఫైల్ ఓపెన్ చేయలేవు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ డిబిఎంఎస్ ఇప్పుడు కంపెనీస్ కానీ డిబిఎంఎస్ కానీ యూజ్ చేస్తుంటే ఇలాంటి పర్టికులర్ టైంలో ఒక డెవలపర్ ఒక ఫైల్ ఓపెన్ చేసి వర్క్ చేసిన తర్వాతే వేరే డెవలపర్ ఆ ఫైల్ ఓపెన్ చేసి వర్క్ చేయాలి అంటే ఈజ్ దట్ పాసిబుల్? ఇప్పుడున్న రిక్వైర్మెంట్లో, ఇప్పుడున్న డిమాండ్లో ఒక డెవలపర్ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో నా చేంజెస్ ఉన్నాయి, నా చేంజెస్ కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు చేంజెస్ చేసుకో అంటే ఆ వేరే డెవలపర్ కామ్గా కూర్చొని ఉంటాడు. అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ పాసిబుల్ అవుతాయా ఐటీ ఇండస్ట్రీలో? అంటే ఒకరు వర్క్ చేసిన తర్వాతే నువ్వు వర్క్ చేయాలి, అప్పటి వరకు కామ్గా కూర్చోవాలని తంతారు. అదే డిఫరెన్స్ దీనికి దానికి. దేనికి? డిబిఎంఎస్ అంటే ఏంటి ఇక్కడ బేసిక్గా? డిబిఎంఎస్ అంటే సింగిల్ యూజర్ ఫంక్షనాలిటీ సపోర్ట్ ఉంటుంది. వేరాజ్ ఆర్డిబిఎంఎస్ అంటే నువ్వు కాకపోతే ఇంకో 10 మంది చేత వర్క్ చేయించుకో, నాకేమి, నా వర్క్ నేను చేసుకుంటా, నా టేబుల్ నాకుంది. సేమ్ టేబుల్ని చాలా మంది కూడా యాక్సెస్ చేస్తుంటారు మీకు తెలియకుండానే. వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు చేసుకుంటుంటారు, నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ నువ్వు చేసుకో అంతే. బట్ టేబుల్ కామన్గా ఉంటుంది, ఎవరైనా ఎంతమంది అయినా యాక్సెస్ చేసుకోవచ్చు సేమ్ టేబుల్ని. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, మల్టీ యూజర్ ఫంక్షనాలిటీస్ అంటున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డిబిఎంఎస్ సింగిల్ యూజర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, వేరాజ్ ఆర్డిబిఎంఎస్లో మల్టీ యూజర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో దట్ ద సేమ్ డెవలపర్ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ ఇష్యూ ఎట్ సేమ్ టైం. మల్టిపుల్ డెవలపర్స్ సేమ్ ఇష్యూకి సేమ్ టైంలో వర్క్ చేయొచ్చు.
అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మై ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక పాయింట్ చెప్పా, డేటాబేస్ అంటే డేటాని టేబుల్స్లో స్టోర్ చేయడమే కాదు అని చెప్పా. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్? ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. నేను ఏమని చెప్పాను? డేటాబేస్ అంటే ఏంటి? ద డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఆ స్టేట్మెంట్ మీరు అగ్రీ చేస్తారా, అగ్రీ చేయరా? చెప్పాలి. డేటాబేస్ అంటే డేటా ఎప్పుడు కూడా టేబుల్స్లోనే ఉంటుందంట. ట్రూ ఆర్ ఫాల్స్? చెప్పాలి. ట్రూ ఆర్ ఫాల్స్ ఆ స్టేట్మెంట్? ఏమి? డేటాబేస్ అంటే ఎప్పుడు కూడా డేటాను టేబుల్లో స్టోర్ చేయాలంట. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. ఎందుకంటే డిబిఎంఎస్ కూడా డేటాబేసే, ఆర్డిబిఎంఎస్ కూడా డేటాబేసే. బట్ వేరాజ్ మనం డిబిఎంఎస్ డేటాబేస్లో టేబుల్లో స్టోర్ చేయట్లేదే, మనం ఫైల్స్లో స్టోర్ చేస్తున్నాం. అలాంటప్పుడు మీరు ఆ స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తారు? ఈవెన్ కొన్ని గూగుల్ పేజెస్లో డేటాబేస్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అనే చెప్పుంటారు వాళ్ళు. అందుకే చెప్తున్నా, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ ద గూగుల్. గూగుల్ని ఎప్పుడు కూడా బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. మీకు గోయింగ్ ఫార్వర్డ్ చాలా టాపిక్స్లో ఇప్పటికీ గూగుల్ పేజెస్ అప్డేట్ అవ్వాల. కొన్ని పేజెస్ అప్డేట్ అవ్వలేదు ఇంకా. బయట రియల్ టైమ్ సిచ్యువేషన్స్కి గూగుల్లో దొరికే స్టాక్స్లో బాగుంటుంది మళ్ళీ. బట్ గూగుల్లో కొన్ని పేజెస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అవుట్డేటెడ్లోనే ఉన్నారు వాళ్ళు. అవి తీసుకొచ్చి మమ్మల్ని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సెలెక్ట్ అనేది బేసిక్గా ఇట్స్ డిక్యూఎల్ కమాండ్ యాక్చువల్గా అయితే. అదే మీరు గూగుల్ చేయండి, కొన్ని పేజెస్లో అయితే డిఎంఎల్గా చూపిస్తారు సెలెక్ట్ని. రాంగ్. అది ఎందుకు రాంగో మీకు ఆ టాపిక్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన అర్థం అవ్వదు. అర్థమైందా? సో ఎప్పుడు బ్లైండ్గా గూగుల్ని బిలీవ్ చేయొద్దు. ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను అదే ఎవరికైనా చెప్తా, ఈవెన్ రిక్వైర్మెంట్ ఎవరికైనా అసైన్ అయినప్పుడు కూడా నేను చెప్పే నా ఫస్ట్ ఏంటి అంటే, టెక్నికల్ ఎవరైనా ఎలాగోలా చేస్తారు, బట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ మీకు అర్థమైందా? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీకు అర్థమైందా? ముందు నీకు అర్థమైతేనే అక్కడే హాఫ్ ఆఫ్ ద టాస్క్ అయిపోయింది. ముందు నువ్వు చేయాల్సిన టాస్క్ అర్థమైతే 50% కంప్లీట్ అయిపోయినట్టే నీ వర్క్. చాలా మంది ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేసే ప్రాజెక్టులు ఏం తెలుసా? అతను సీనియర్, అతను ఏదో చెప్తాడు, మనకు అర్థం అవ్వకపోయినా అర్థమైంది తర్వాత చూసుకుందాం అంటారు. వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్ అదే. అరౌండ్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మందిని ఫేస్ చేస్తాం మేము కూడా. ఏమైనా ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే 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 అనేస్తారు. ఇంకా 3-4 days అడ్రస్ ఉండరు. మళ్ళీ మనం పింక్ చేయాలి ఏమైంది ఆ ఇష్యూ అని చెప్పి. అప్పుడు చెప్తారు అర్థం కాలేదని. మరి 4 days అడిగి తెలుసుకోవచ్చు కదా. అందుకే నేను చెప్పే ఒకే ఒక స్ట్రైట్ మాట ఒకటి చెప్తున్నా, ఎవరైనా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. ముందు ఫంక్షనాలిటీ అర్థం చేసుకోండి, అసలు మీరు ఏం చేయాలో అర్థం చేసుకోండి. మీకేం చేయాలో అర్థమైతే అక్కడే హాఫ్ ఆఫ్ ద క్వైరీస్ మీకు అర్థమైపోతాయి. అది ఓపెన్ చేయంగానే అసలు మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే క్లారిటీ లేనప్పుడు మీరు అది చూస్తూనే ఉంటారు, మీకు అర్థం కాదు. సొల్యూషన్ మీ కళ్ళ ముందే ఉంటుంది, మీకు అర్థం కాదు. లైవ్లో చాలా మంది ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటేనే మీరు అచీవ్ చేస్తారు, ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం. జస్ట్ ఏంటిది ఏంటిది చెప్పాలి. ఏంటిది? స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఏంటిది? ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంతే, అయిపోయింది. అదే ఎస్క్యూఎల్. అంతేనా? ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంతే, అయిపోయింది. అసలు ముందు ఎస్క్యూఎల్ ఏంది నా క్వశ్చన్ ఇక్కడ. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఏంటి ఎస్క్యూఎల్ అంటే? ఎస్క్యూఎల్ ఏదో టెక్నాలజీ, అదేదో కోర్సు నేర్చుకుందాం అయిపోతుంది. నో,
అసలు ముందు ఎస్క్యూఎల్ అంటే ఏంటి? మీకు అసలు ఎస్క్యూఎల్ గురించి ఏం తెలుసు? ఫస్ట్ క్వశ్చన్. అసలు ఇప్పటి వరకు మనం డేటాబేస్ అంటున్నాం. అసలు డేటాబేస్కి ఎస్క్యూఎల్ రిలేషన్ ఏంటి? ఏంటి అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి? బేసిక్గా పేరులోనే ఉంది. ఇట్స్ ఏ ఏంటి? లాంగ్వేజ్ సార్. లాంగ్వేజ్ అది. లాంగ్వేజ్ అంటే ఏంటి? జనరల్గా మనం తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, హిందీ ఇలాంటివి మాట్లాడుకుంటాం కదా. అలానే ఎస్క్యూఎల్ అనేది కూడా ఒక భాష బేసిక్గా చెప్పాలంటే. మరి మనం అంటే మనుషులం. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, మీకు ఎలా అర్థం అవుతుంది? బికాస్ మీకు తెలుగు వచ్చి కాబట్టి అర్థం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ స్టేట్స్కి వెళ్ళారు జాబ్ పర్పస్ మీద. మీరు నార్త్ స్టేట్స్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో దేంతో కమ్యూనికేట్ అవుతారు? తెలుగు మాట్లాడతారు. అక్కడికి పోయి చెప్పండి, మీరు అక్కడికి పోయి ఏం మాట్లాడతారు? చెప్పాలి. ఏదో గ్రాసరీ షాప్కి వెళ్ళారు, మీరు మీకు కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నారు, వాటిని తెలుగులో మాట్లాడతారా? సరే పోనీ ఇంగ్లీష్లో మాట్లాడతారా? షాప్ కీపర్ తోటి వారికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుందా? ఎలా మాట్లాడతారు? ఏమని మాట్లాడతారు వారితో? ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతారు వారితో? చెప్పండి. లోకల్ లాంగ్వేజ్. మరి నీకు రాదు కదా. సో బేసిక్గా దేంతో కమ్యూనికేట్ అవుతారు? మీరు వాళ్ళతో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్తో కమ్యూనికేట్ అవుతారు. మరి ఆ లోకల్ లాంగ్వేజ్ నీకు రాదు. సరే ఏమైనా మేనేజ్ చేద్దామా అంటే హిట్ 3లో నానిలాగా మాట్లాడాలి, తోడా హిందీ. అది ఓడికి అర్థం కాదు. ఏం చేస్తారు? ఇద్దరికి మ్యూచువల్ వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతారు. ఏం చేస్తారు? ఇంకా మీరు అక్కడే ఉండాలా? ఇంకొక 5 years మీరు రారు సౌత్కి. అప్పుడు ఏం చేస్తారు? నేర్చుకుంటారా, నేర్చుకోరా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్రలో ఉన్నారు, సరే నార్త్ గురించి వదిలేదు, సౌత్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు అనుకోండి. మీరు కేరళకు పోయి తెలుగులో మాట్లాడతారా? ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కేరళలో మీరు ఉండాల్సి వస్తే? ఒకవేళ ఏంది కేరళ లాంగ్వేజ్ ఏంటి? సార్ మలయాళం. మలయాళం నేర్చుకుంటారు. ఎందుకు? ఒక 2-3 days అయితే పర్లే, ఎట్లా వాళ్ళు మేనేజ్ చేసుకొని వచ్చేస్తారు. బట్ మీరు ఒక 5 years వరకు అక్కడే ఉండాలి కదా. కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళతో పోయి ఇంగ్లీష్లో మాట్లాడతారా? ఓకే, కేరళ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మరీ అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేదు కదా, వాళ్ళకి అర్థం అవ్వదు ఇంగ్లీషు. సో ఏం చేస్తారు? చచ్చినట్టు మలయాళం నేర్చుకుంటారు. ఇక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు మలయాళమే ఎందుకు నేర్చుకుంటున్నారు? తమిళ్ నేర్చుకోవచ్చు కదా, కన్నడ నేర్చుకోవచ్చు కదా కేరళలో. మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నారు? రీజన్ చెప్పండి. మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నారు అక్కడ? రీజన్ ఏంటి? చెప్పాలి. ఎందుకు మీరు మలయాళమే నేర్చుకుంటున్నారు అక్కడ? వై నాట్ తమిళ్, వై నాట్ కన్నడ? బికాస్ మలయాళం ఈజ్ అక్కడ కేరళలో అక్కడ లోకల్ లాంగ్వేజ్ సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు కేరళలో ఉన్నావు కాబట్టి వాళ్ళకి మలయాళం వచ్చు కాబట్టి నువ్వు మలయాళం నేర్చుకుంటున్నావు. అంటే ఏంటి? నువ్వు మలయాళం నేర్చుకుంటేనే వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ అవ్వగలవు ప్రాపర్గా. అవునా కాదా? ఎలా అయితే నువ్వు కేరళ వాళ్ళతో మాట్లాడడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి నువ్వు మలయాళం నేర్చుకుంటున్నావో, అలానే డేటాబేసెస్తో నువ్వు మాట్లాడాలి అంటే నీకు రావాల్సినది ఏ భాష? నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? డేటాబేస్ కమ్యూనికేట్ చేయడానికి, అంటే మాట్లాడడానికి ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే నువ్వు డేటాబేస్తో మాట్లాడగలవు. ఇప్పుడంటే మనకి మౌత్ ఉంది కాబట్టి మనం నోటితో మాట్లాడతాం. డేటాబేస్ మిషన్ కదా. నువ్వు మిషన్తో నాకు ఎస్క్యూఎల్లో ప్లీజ్ బ్రింగ్ మీ ద సెలెక్ట్ క్వెరీ సో కమాండ్ అని చెప్తే అది తీసుకురాదు, తంతద్ది. దానికి ఏం రావాలి? ఎస్క్యూఎల్లో కొన్ని ఉంటాయి, సెలెక్ట్ స్టేట్మెంట్స్ అని, అప్డేట్స్ అని, డిలీట్స్ అని. దానికి అర్థమయ్యే భాష, దాని స్క్రిప్టింగ్ నేర్చుకొని ఉంటుంది. నువ్వు అది నేర్చుకుంటావు. ఇప్పుడు చెప్పండి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి? బేసిక్గా ఇట్స్ ఏ లాంగ్వేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేసెస్. అర్థమైందా? ఇప్పుడు లింక్ అర్థమైందా? డేటాబేస్కి ఎస్క్యూఎల్కి డిఫరెన్స్ ఏంటి అని. చాలామంది ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ అంటారు. అరే బాబు, డేటాబేస్ ఉన్నప్పుడు ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ డేటాబేస్ ఉంది,
మరి ఎస్క్యూఎల్ కూడా డేటాబేస్ ఎట్లా అవుతుంది? రాంగ్ కదా. రాంగ్ కదా. ఇది ఇందాక ఎలా ఉంది తెలుసా? కేరళ అంటే కేరళనే, మలయాళం అన్నా కూడా కేరళనే అన్నట్టుంది. అలానే ఉంటాయి ఆన్సర్స్. ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్, డేటాబేస్ అన్నా కూడా డేటాబేసే. యాక్చువల్గా ఏంటి, కేరళ అంటే అదొక స్టేట్, మలయాళం అంటే ఏంటి, ఇట్స్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద కేరళ. అలానే డేటాబేస్ అనేది ఒక ఎన్వైర్న్మెంట్. అలాంటి డేటాబేసెస్ తోటి నువ్వు మాట్లాడాలి అంటే నీకు ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నువ్వు ఎస్క్యూఎల్ ఎంత బాగా నేర్చుకుంటావో అవతల వాళ్ళకి అంత బాగా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాని హిట్ 3లో ఏం చేశాడు, చిన్నగా మాట్లాడాడు. ఆ బ్రౌన్ బేర్ అర్థం కాల వాడికి, మతలబ్ అనుకున్నారు. అంటే ఏంటి, ఓడి మాట వాడికి అర్థం కావట్లా. బట్ వాడికి హిందీ వచ్చు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చా. అలానే మీరు ఎస్క్యూఎల్ అందరికీ వచ్చు. మళ్ళీ చెప్తున్నా, నాకు తగిలే వాళ్ళందరూ అలానే తగులుతారు. నాకు ఎస్క్యూఎల్ వచ్చు బ్రో, బట్ నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు. నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఇప్పుడు నాకు క్వెరీస్ రాయలేదు. డ్యామ్ షూర్ చెప్తా, ఈవెన్ ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరికీ 100% ఎస్క్యూఎల్ రాదు. ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనకి అప్గ్రేడ్స్ ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి అప్గ్రేడ్ ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయి, ఆర్టికల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి క్లౌడ్ ఎన్వైర్న్మెంట్కి ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తారు ప్రతి 6 months ఒకసారి. మీరు ఏ డేటాబేస్ మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ డేటాబేస్ మీద ఆర్టికల్స్ చదవండి. ఏవి కొత్తగా రిలీజ్ అయ్యే ఫంక్షన్స్ వాటిని చూసి రియల్ టైంలో ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతాయి మీరు అనలైజ్ చేసుకోండి. మొన్న ఇట్లానే 22nd బ్యాచ్ 21st బ్యాచ్లోను ఒక అతను జాయిన్ అయ్యాడు. ఓకే, మీన్స్ ఆల్సో ఎంఎన్సీ కంపెనీ, అరౌండ్ హ్యావింగ్ 3.5 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. బట్ బేసిక్గా ఫస్ట్ 2 years అతనికి ప్రాజెక్ట్ లేదు. సెకండ్ 2 years తర్వాత ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తే అతను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. అతను ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, నాకు మొత్తం వచ్చి ఎస్క్యూఎల్ అన్నారు. టాస్క్ ఇస్తే చేయలా. అప్పుడు తను చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా, ఇంత ఇన్డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. జాయిన్ అయిన తర్వాత అతనికి అర్థమైంది. అది రియలైజేషన్. ఎస్క్యూఎల్ అందరికీ వచ్చి, నేను చెప్తున్నా మీరే కాదు, 100లో 100 మెంబర్స్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు. బట్ మనకి ఎంతవరకు ఎస్క్యూఎల్ వచ్చి, ఎంత ఇన్డెప్త్ ఎస్క్యూఎల్ వచ్చో ఇంపార్టెంట్. ఏం సెలెక్ట్ అప్డేట్ స్టేట్మెంట్స్ అందరు రాస్తారు, మీరు ఒక్కరే కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు ఒక్కరే రాయరు. బట్ నువ్వు ఎలాంటి లాజికల్ క్వెరీస్ రాస్తున్నావో అక్కడ నువ్వు అవుట్ ఆఫ్ 100లో ఫస్ట్ నెంబరా, సెకండ్ నెంబరా, లేకపోతే టాప్ 10లో ఉంటావో డిసైడ్ అవుతుంది. ఇన్సర్ట్లు, అప్డేట్లు, డిలీట్లు వీటి కోసం కాదు ఎస్క్యూఎల్ నేర్చుకునేది, ఇంకా చాలా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే ఎస్క్యూఎల్ అంటే నవ్వే వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి, అంత ఈజీ కోర్స్ నువ్వు ఎందుకు నేర్చుకోవడం అని. అట్ ద సేమ్ టైం ఎవరైతే దాని గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఈజీ కోర్స్ కాదు, దాని లోపల లాజిక్స్ అంతెందుకు. మీకు టాస్క్ ఇచ్చిన మీకే అర్థం అవుతుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది. ఎవరికైనా చెప్తే ఏముండదు. కానీ ఒక క్వేరీ ఇచ్చి దానికి లాజిక్ క్రాక్ చేయండి అంటే అప్పుడు దాన్ని రియల్ టైం ఎక్స్పోజర్ అంటారు. నేను ఇచ్చే టాస్క్లను రియల్ టైం ఎక్స్పోజర్తోనే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను కోర్స్ నేర్చుకునేప్పుడు అరౌండ్ 2016 ఆ టైంలో హైదరాబాద్లో ఒకరు చెప్పరు, జస్ట్ తెలిసి ఉంటుంది మీకు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటాయో. వెళ్ళామా, కూర్చున్నామా, మన టైం అయిపోయిందా, వచ్చామా, అసలు టాస్క్ కూడా ఎత్తుకోవడానికి టైం ఉండదు మాకు. అలాంటప్పుడు నేనే గూగుల్లో తీసుకొని నేను ప్రాక్టీస్ చేసుకొని, అప్పుడు డెడికేషన్ అలాంటిది, జాబ్ ఇంపార్టెంట్ అప్పట్లో ఆ టైంలో. సో నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు నేను ఆ బర్డన్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నేనే ఒక సపరేట్గా నేను టాస్క్స్ పీడిఎఫ్స్ ఉంటాయి నా దగ్గర, బ్యాచ్ వైజ్ నేను ఎవరెవరు చేస్తున్న ట్రాకింగ్ కూడా చేసుకుంటాను, మీకు ఇస్తాను. ఏం అవసరం లేదు, మీరు ఆ టాస్క్స్ చేసి ప్రొఫైల్ పెడితే మీకు ఆల్మోస్ట్ 3.5 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. ఈవెన్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్, అంతే. ఇప్పుడు బ్యాచ్లో 10 మంది ఉంటారు, 10 మందికి జాబ్లు వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను.
నేనైతే ఇవ్వలేను. ఎందుకు? అది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ థింగ్. అంటే వాళ్ళు కంటిన్యూగా డెడికేషన్ ఎవరికైతే చేస్తారో వాళ్ళకి వస్తుంది రిజల్ట్. అట్లా కాదని చెప్పి కొంతమంది ప్లేస్మెంట్స్ అడుగుతారు. ప్లేస్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నువ్వేమైనా నేర్చుకుంటున్నావా? నా క్వశ్చన్ అది. ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్స్ ఇవ్వాలంటే బయట అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఉండదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బయట ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎలాంటి వాళ్ళకు ఉన్నాయి? ఎవరైతే సిన్సియర్గా నాలెడ్జబుల్ పర్సన్ ఉంటారో, ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ బాగుంటాయో, మీరు వద్దన్నా వాళ్ళు తీసుకుంటారు, మీకు హైక్ ఇచ్చైనా వాళ్ళు తీసుకుంటారు. బట్ దే నీడ్ టు ట్రస్ట్ యూ. ఇతను మాకు కావాలి అంటే నువ్వెంతైనా అడగొచ్చు, ఇస్తారు. అర్థమవుతుందా? అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్. సేమ్ బ్యాచ్లో 2-3 ప్లేస్ అవుతుంటారు, మిగతా 7 మంది ఖాళీగా ఉంటారు. మనం ఏం చేద్దాం దానికి? మనం ఏం చేద్దాం? బట్ గుర్తుపెట్టుకోండి, నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, వీళ్ళు క్రాక్ చేస్తారని చెప్పి. నాకు ఆ టాస్క్ సబ్మిషన్స్, వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ నాకు వీళ్ళతో అర్థమైపోద్ది ఎవరు ఎంత మాత్రం ఉన్నారో అని చెప్పి. నా గెస్ కరెక్ట్ అయిన వాళ్ళందరికీ వచ్చినాయి జాబ్స్ ప్రతి ఒక్క బ్యాచ్లో. సో అది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు నేర్చుకోవాలి, అట్ ది ఎండ్ ఆఫ్ ద మీరు జాబ్ చేయాలి. అర్థమవుతుందా? అది ఉంటే నేర్చుకోండి సబ్జెక్ట్ని. సార్ అనొద్దు, ఎందుకంటే ఐటీలో ద వెరీ 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 బ్యాడ్ కల్చర్. ఎప్పుడైతే నువ్వు ఎవరైనా సార్ అన్నావంటే యువర్ అంతే, అర్థమైపోతుంది వాళ్ళకి ఫేక్ అని చెప్పి. సో ఎప్పుడు కూడా సారు మేడం అనొద్దు, అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనరు స్టూడెంట్ అనే రిలేషన్ వద్దు, ఇక్కడ మెంటార్ ఎంప్లాయీ అనే రిలేషన్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ట్రైనర్ అంటే ఏంటి, బేసిక్గా క్లాస్ చెప్తారు వెళ్ళిపోతూ ఉంటాడు. ఐ డోంట్ వాంట్ బి లైక్ దట్. మెంటార్ అంటే ఏంటి, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు టాస్క్లో గైడ్ చేసే వాళ్ళని మెంటార్స్ అంటారు. క్లియర్? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ ఆఫ్ చేస్తాను, మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది లాస్ట్ డెమో కాబట్టి. ఫ్రమ్ మండే నేను ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తున్నా. ఫ్రైడే సాటర్డే సెషన్స్ ఉంటావు నా దగ్గర. ఈ కంప్లీట్ 2 days ఎవరైతే కన్ఫర్మేషన్ రికార్డింగ్ ఆఫ్ చేసిన మాట్లాడుకుందాం.